హాయ్ హలో నమస్తే, ఐఎమ్ ప్రణీత పోకల్కర్. సో ఇవాళ మనం 1813 చార్టర్ యాక్ట్ గురించి నేర్చుకోబోతున్నాం. సో మన ఛానల్ మీకు యూజ్ అయినట్టుగా అయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇది 1813 చార్టర్ యాక్ట్ అనేది ఒక ఇంపార్టెంట్ యాక్ట్ అండ్ దీని నుంచే బ్రిటిష్ వాళ్ళు పూర్తిగా మన ఇండియన్ ఎడ్యుకేషన్లో ఇన్వాల్వ్మెంట్ అనేది అవ్వడం జరిగింది. సో చార్టర్ అంటే ఒక ఒప్పందం అని అర్థం. సో చార్టర్ అంటే ఒక ఒప్పందం అని. సో దీన్ని ఎవరు చేశారు అని అంటే చార్లెస్ గ్రాంట్. ఎవరు? చార్లెస్, ఒక్క నిమిషం. సో చార్లెస్ గ్రాంట్ అనే అతను దీన్ని రూపొందించాడు. సో ఇతను 1817 అరౌండ్ 1767 ఆ టైంలో ఇండియాకి ఒక నార్మల్ మిలిటరీ మ్యాన్గా వచ్చి ఇండియాని పరిశీలించి ఇండియా బాగుపడాలి, ఇండియా డెవలప్ అవ్వాలి అంటే దానికి రెండు, ఒకటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆంగ్ల భాష, మరొకటి క్రైస్తవ మతం క్రిస్టియానిటీ అనేది ఇండియాలోకి రావాలి. సో అప్పుడే ఇండియా అనేది డెవలప్ అవుతుంది అని అతను నమ్మాడు. సో ఇతను ఏం చేసిండు 1792లో, జస్ట్ ఎ మినిట్. సో ఇతను 1792లో అబ్జర్వేషన్ అనే ఒక బుక్ని రాశాడు. సో ఇదొక నివేదిక పత్రం లాగా దీన్ని రాశాడు. సో ఇండియా ఎలా ఉండాలి, ఇండియాలో ఎడ్యుకేషన్ ఎలా తేవాలి, ఎలా తెస్తే ఇండియన్ పీపుల్ డెవలప్ అవుతారు అనే దాని గురించి పరిశీలన, దీన్ని తెలుగులో ఏమంటారు, సో పరిశీలన అబ్జర్వేషన్ పేరు మీద ఇతను ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. ఇది ఎవరి? విల్బర్ ఫోర్స్ అనే ఇతను ఒక సంఘ సేవకుడు. ఇతని సహాయంతో ఈయన పార్లమెంట్లో ఇది ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఇది అప్పట్లో ఎవరు దీన్ని కన్సిడర్ చెయ్యలేదు. బట్ నెక్స్ట్ ఇయర్స్లో దీన్ని కన్సిడర్ చేశారు. సో అందుకని చార్లెస్ గ్రాంట్ని ఆధునిక విద్యా పితామహుడు, ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అని పిలుస్తారు. అండ్ ఆంగ్ల విద్యకు పితామహుడు అని కూడా మనము చార్లెస్ గ్రాంట్ని చెప్పొచ్చు, ఎందుకంటే ఈయన వల్లనే ఇంగ్లీష్ అనేది ఇండియాలోకి ఎంటర్ అయింది. సో వీళ్ళు 1813 చార్టర్లో అతను చెప్పిన ఏవైతే పాయింట్స్ ఉన్నాయో వాటిని ఇంక్లూడ్ చేసి చట్టం చేసిండ్రు. సో ఆ చట్టంలో మెయిన్ ఫస్ట్ పాయింట్ ఏంటిది అని అంటే, ఎవరైతే క్రైస్తవ మిషనరీలు, క్రిస్టియన్ మిషనరీస్ వచ్చినాయో వేరే యూరప్ కంట్రీస్ నుంచి ఇండియాకి, వాళ్ళకి ఫ్రీగా క్యాంపెయిన్ చేసుకొని స్వేచ్ఛ ఇచ్చారు. అంటే క్రైస్తవ మతం గురించి వాళ్ళు క్యాంపెయిన్ చేసుకోవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు. ఎందుకనంటే వాళ్ళు ఏం నమ్మారు, ఇండియాలోకి ఈ క్రిస్టియానిటీ వచ్చినప్పుడే ఇండియా డెవలప్ అవుతుందని నమ్మారు. కాబట్టి వాళ్ళకి మత స్వేచ్ఛ అనేది ఇచ్చారు. దాని తర్వాత 1 lakh per year, ప్రతి సంవత్సరం 1 లక్ష రూపాయలు ఎడ్యుకేషన్ కోసం ఖర్చు పెట్టాలి అని ఒక తీర్మానం తీసుకొచ్చారు. దాని తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ షుడ్ టేక్ టోటల్ రెస్పాన్సిబిలిటీ టు ఎడ్యుకేట్ ఇండియన్స్. సో భారతీయులను పూర్తిగా విద్యావంతులను, ప్రజ్ఞావంతులను చేసే బాధ్యత అంతా ఈస్ట్ ఇండియా కంపెనీయే తీసుకోవాలి అని దీంట్లో ఉంది ఈ నివేదికలో. దాని తర్వాత ఇంగ్లీష్ యాజ్ ఇన్స్ట్రక్షనల్ లాంగ్వేజ్. సో ఇది ఒక వివాదానికి తెరలేపింది. ఇంగ్లీష్ అనేది బోధనా మాధ్యమంగా ఉండాలి అని దీంట్లో చెప్పడం అనేది జరిగింది. మెయిన్లీ ఇంక్లూడ్ చేశారు, కానీ అంత ఖచ్చితంగా చెప్పలేదన్నట్టు. ఈ ఇంగ్లీషే ఉండాలి అని చెప్పేసి, ఇన్స్ట్రక్షనల్ లాంగ్వేజ్ ఏది ఉండాలి, ఈ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటిది, అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఈ 3 పాయింట్స్ ఏంటిది, ఇన్స్ట్రక్షన్ లాంగ్వేజ్ ఫస్ట్ వన్, లాంగ్వేజ్ ఒకటి, దాని తర్వాత నెక్స్ట్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటిది, దాని తర్వాత మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఈ 3 మీద సరైన అవగాహన లేదు. సో అవగాహన లేకపోవడం వల్ల కూడా ఈ తీర్మానం, ఈ చట్టం ఏదైతే ఉందో అంత బలంగా నిలబడలేదు.
సో దీనివల్ల ఏమైపోయింది, ఇప్పుడు ఇంగ్లీష్ ఓన్లీ కావాలి, ఇంగ్లీష్ తోటే పాశ్చాత్యీకరణ వస్తుంది, డెవలప్ అవుతారు, వెస్ట్రన్ కల్చర్కి ఇదవుతారు అనేది వీళ్ళు అన్నారు. సో అండ్ ఇంకో పాయింట్ ఏంటిది మెన్షన్ చేసిండ్రు అని అంటే, భారతీయ పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కుల జాతి ఆధారంగా ఉద్యోగంలో తీసుకోకూడదు. నార్మల్గా వాళ్ళకి వచ్చిన ఇంగ్లీష్ తోటి తీసుకోవచ్చు. అండ్ ఇంగ్లీష్ స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి. దాంట్లో ఈ యూరోపియన్ పర్సన్స్ అంటే క్రిస్టియన్స్ ఎక్కువ ఉంటుండే, సో వాళ్ళు ఉండాలి. ఎప్పుడైతే భారతీయులు అందుబాటులోకి వస్తారో అప్పుడు భారతీయులు టీచర్స్గా ఉండొచ్చు అనేది ఇంకోటి ఉండే. సో ఫస్ట్ థింగ్ ఏంటిది అని అంటే 1 lakh per year కదా, ఈ 1 lakh per year దేనికోసం ఖర్చు చేయాలి అనేది క్లియర్గా మెన్షన్ చేయలేనప్పుడు దానిపైన చాలా వివాదం అనేది వచ్చింది. అండ్ ఈ ఆంగ్ల బోధనా మాధ్యమం గురించి కూడా వివాదం అని వచ్చింది. ఎట్లా అని అంటే ఈ ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో పీపుల్ 2గా విడిపోయినరు, ఓరియంటలిస్ట్, దాని తర్వాత ఆంగ్లిసిస్టిక్ డిస్ప్యూట్. సో ప్రాచీయులు, పాశ్చాత్య అభిమానులు. ప్రాచీయులు అని అంటే మన ఇండియన్ లాంగ్వేజ్ అనేది గొప్పది, అన్ని లాంగ్వేజెస్ కంటే ఇండియన్ లాంగ్వేజ్ అనేది గొప్పది. సో దానివల్లనే ఇండియన్ పీపుల్ అనేది డెవలప్ అవుతారు, కానీ వేరే దానివల్ల కాదు. యూరోపియన్ లాంగ్వేజ్ అనేది గొప్పది కాదు. అండ్ ఇండియన్ లాంగ్వేజెస్ ఏవైతే పర్షియన్, అరబిక్, దాని తర్వాత సాంస్క్రిట్ ఉన్నాయో ఇవి గ్రేట్ లాంగ్వేజెస్, ఇవి మన లాంగ్వేజెస్ కాబట్టి వీటినే మనం చదువుకోవాలి అని చెప్పేసి ఓరియంటలిస్టులు అన్నారు. అండ్ వీటిని సపోర్ట్ చేసింది ఎవరంటే వారెన్ హేస్టింగ్స్ కానీ, ఓకేనా, వారెన్ హేస్టింగ్స్ కానీ, విల్సన్ కానీ, ఈ హెచ్టి ప్రిన్సన్ కానీ, లార్డ్ మింటో, వీళ్ళందరూ ఏమన్నారు, ఇండియన్ లాంగ్వేజెస్ గుడ్ లాంగ్వేజెస్. ఎందుకు అని అంటే వాళ్ళ భాషలో చెప్తేనే అర్థమవుతుంది, వాళ్ళ భాషలో తొందరగా నేర్చుకోగలుగుతారు. అండ్ ఆ భాషలు ఏవైతే ఉన్నాయో వేద భాషలు, సాంస్క్రిట్ లాంటిది పురాణ భాష, సో వాళ్ళ భాషలోనే చెప్పాలి అని చెప్పేసి వీళ్ళు అన్నారు. కానీ ఈ ఆంగ్లిసిస్టులు ఏమన్నారు, ఈ ఆంగ్లిసిస్ట్ అంటే ఇంగ్లీష్ గొప్ప లాంగ్వేజ్ అంటే గొప్పదని కాదు, ఇంగ్లీష్ చదువుకుంటే వాళ్ళు ఎడ్యుకేట్ అవుతారు, వెస్ట్రన్ కల్చర్ తెలుస్తుంది, మూఢనమ్మకాలు ఏవైతే ఉంటాయో పోతాయి అని నమ్మింది రాజా రామ్మోహన్ రాయ్, చార్లెస్ గ్రాండ్, లార్డ్ మెకాలే, పెర్రీ, ఎక్విన్ అనే వీళ్ళు ఏమన్నారు, సో ఇండియన్ పీపుల్లో ఈ మూఢనమ్మకాలన్నీ తొలగిపోయి వాళ్ళు వెస్ట్రన్ కల్చర్లో ఉన్న ఈక్వాలిటీ కానీ, సమానత్వం, ఈ జాతి కులం ఇవన్నీ పోవి మంచిగా ఉంటారు అని చెప్పేసి వీళ్ళు నమ్మిండ్రు. సో ఎందుకనంటే మన ఇండియన్ సూపర్స్టిషియన్ బిలీఫ్స్, ఈ మూఢనమ్మకాలు, ఆచారాలు ఎక్కువ ఉంటాయి కదా, సో అవి పోతాయని రాజా రామ్మోహన్ రాయ్ అనే అతను ఈ పాశ్చాత్య అభిమానం దీని కింద విడిపోయి దానికి సపోర్ట్ చేసిండ్రు. సో ఈ ఓరియంటలిస్ట్ డిస్ప్యూట్లో భాగంగా ఏమైంది అని అంటే మన ఏంటిది ఈ వారణాసిలో బనారస్ సంస్కృత పాఠశాల అనేది ఏర్పడింది. అలాగే కలకత్తాలో మదర్సాను కూడా స్థాపించడం అనేది జరిగింది. సో దాంట్లో కూడా ఏం చేసిన వాళ్ళ ఇంగ్లీష్ లిటరేచర్, ఆంగ్ల సాహిత్యం ఏదైతే ఉందో దాన్ని మన భారతీయ భాషలైన సాంస్క్రిట్ కానీ, దాని తర్వాత అరబిక్, పర్షియన్ దీంట్లోకి వాళ్ళు ట్రాన్స్లేట్ చేసి ఇచ్చిండ్రు. ఎవరైతే ఇంగ్లీష్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకే ఇంగ్లీష్ నేర్పియాలి అనేది కూడా ఒకటి వీళ్ళు అన్నారు అన్నట్టు. ఇదంతా అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ ఏంటిది, ఇప్పుడు మద్రాస్ గవర్నర్ మన్రో, అండ్ బాంబే గవర్నర్ ఎల్ఫిస్టన్, అండ్ కాల్కటా గవర్నర్ మింటో, వీళ్ళు ఏం చేసిండ్రు అని అంటే ఇట్లా అఫీషియల్గానే కాకుండా అన్అఫీషియల్గా కూడా ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు కదా పీపుల్కి అని ఒక మంచి ఆలోచన, వీళ్ళు చాలా మంచి ఆలోచనతోటి ఈ భారతదేశంలో స్టేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి వీళ్ళే నాంది పలికిన స్టార్ట్ చేసిండ్రు. సో అండ్ వీళ్ళు ఏం చేసిండ్రు 1800 టైంలో వీళ్ళు ఏం చేసిండ్రు, పల్లెటూర్లు ఏవైతే ఉంటాయో అక్కడ వీళ్ళు అన్ని విద్యా సంఘాలు స్థాపించి ఊర్లలోని మాతృభాషల్లో విద్యను బోధించే విధంగా ఏర్పాట్లు చేసిండ్రు. అండ్
ఎడ్యుకేషన్ని మదర్ టంగ్లోనే చెప్పాలి అని చెప్పేసి ఇంగ్లీష్ స్కూల్స్ ప్రతి తాలూకా అంటే మండల్ లెవెల్లో ఇంగ్లీష్ స్కూల్స్ని అండ్ స్టేట్కి ఒక కాలేజ్ని వీళ్ళు స్థాపించడం అనేది జరిగింది. అండ్ ఈ బెంగాల్ గవర్నర్ మింటో అనే అతను అయితే ఇతను ఏం చేసిండు, వాళ్ళ మాతృభాషలనే బోధన చేస్తూ పర్షియన్, సంస్కృతం, ఇంగ్లీష్లలో కూడా బోధన చేయాలి, ఎందుకంటే వాళ్ళ లెవెల్ ఆఫ్ థింకింగ్ అనేది పెరుగుతుంది అని ఇతను అనుకున్నాడు. అండ్ ఇంకా ఎల్ఫిన్స్టన్ అనే అతను స్కూల్ అండ్ స్కూల్ బుక్ సొసైటీని ఒకటి ఏర్పాటు చేశాడు. ఇతను చాలా ప్రయోగ కేంద్రాలు స్థాపించాడు. అండ్ ఇతని వల్లనే మన బొంబాయిలో ఇంజనీరింగ్ అండ్ వైద్య కళాశాలలనేవి స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. దాని తర్వాత రాజా రామ్మోహన్ రాయ్ ఏం చేసిండు అని అంటే 1823లో హిందూ కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేసిండు. సో దాని తర్వాత నెక్స్ట్ది కెప్టెన్ జర్విస్ కెండీ. సో ఇతను ఏం చేసిండు, లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ అనేది వాళ్ళకి అర్థం కాని భాషలు ఏదైతే లిటరేచర్ ఉందో ఇంగ్లీష్లో ఉన్న లిటరేచర్ అంతటిని కొంకణి మరాఠీల్లో అతను ట్రాన్స్లేట్ చేసి తర్జుమా చేసి బోధించే ప్రయత్నం అనేది చేసిండు. దాని తర్వాత మదన్ మోహన్ మాలవ్య గారు, ఇతను హిందూ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేసిండు. ఇదే తర్వాత హిందూ యూనివర్సిటీగా మారింది. దీన్ని హిందూ రెసిడెన్షియల్ యూనివర్సిటీ. ఇది మదన్ మోహన్ మాలవ్య ప్లస్ అని బెసెంట్ వీళ్ళిద్దరు కలిసి స్టార్ట్ చేసిండ్రు. దీనికి ఫస్ట్ వీసీ అనే అతను మదన్ మోహన్ మాలవ్య అండ్ సెకండ్ వీసీ వచ్చేసి సర్వేపల్లి రాధాకృష్ణ గారు. ఇతనికి సెకండ్ వీసీ అయ్యారు. అండ్ ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిది అంటే 1834 పీరియడ్ని ఇంటెలిజెంట్ పీపుల్ పీరియడ్, ప్రజ్ఞావంతుల కాలం అని అంటారు. సో ఇంకోటి ఇక్కడ మెన్షన్ చేయాల్సిందే, ఇది 1823 కాదు 1817లో ఈ హిందూ కాలేజ్ని ఏర్పాటు చేయడానికి రాజా రామ్మోహన్ రాయ్ చాలా కృషి చేశాడు. అండ్ ఇది ఇవాల్టిది. సో దీంట్లో లాస్ట్కి ఏమైంది అని అంటే ఇవన్నీ వివాదాలతో ఈ చట్టం కరెక్ట్గా అమలు కాలేదు. అండ్ ఆ 1 lakh రూపీస్ కూడా ఎవరు ఖర్చు పెట్టకుండా, దేనికి ఖర్చు పెట్టకుండా అట్లనే ఉండిపోయింది. దాని తర్వాత దీన్ని ఇవన్నిటిని సరిదిద్దడానికి వైస్రాయ్ విలియం బెంటిక్ సలహా సంఘంలోని ఒక అతనైన లార్డ్ మెకాలే, ఇతను లార్డ్ మెకాలే మైన్యూట్స్ అనే దాన్ని ప్రతిపాదించిండు. సో ఇది మనం నెక్స్ట్ చెప్పుకుందాం అన్నట్టు, నెక్స్ట్ దాని గురించి. సో ఇది చార్లెస్ గ్రాంట్కి సంబంధించింది. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. సో ఇట్లాగే డైలీ ఈపీఐ వీడియోస్ అనేవి నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ మీ ప్రోత్సాహం ఎక్కువ ఉంటే వీడియోస్ కూడా చాలా తొందరగా వస్తాయి అండ్ మనం మంచిగా చదువుకోవచ్చు. థ్యాంక్ యూ. స్టే ట్యూన్డ్.